నెల్లూరులోని బీజేపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలకల ప్రవీణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు వ్యతిరేకించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మహిళా మోర్చా ఇన్ఛార్జి సురేంద్రరెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతను అడ్డుకుంటూ ప్రజాస్వామ్య విలువలని కాంగ్రెస్ పార్టీ మంటకలుపుతోందని, వాజ్పేయి హయాం నుండి నేటి వరకు మహిళా బిల్లును అడ్డుకుంటున్న వారి తీరు మహిళా వ్యతిరేకమని విమర్శించారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న వాదనల్లో నిజం లేదని, మహిళలకు చట్టసభల్లో సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొంటూ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు సభ్యులపై ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి, ప్రసన్నమ్మ, నాగలక్ష్మి, కవిత, కారుణ్య, స్వర్ణ, రమణమ్మ, లక్ష్మీకుమారి, పావన పార్వతి, విజయశ్రీ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళలు 14.5 కోట్ల మంది, 5 లక్షల మంది ఈరోజు దేశంలో మహిళలు పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజా పరిపాలనలో ఉంటూ చక్కగా వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకొని 46% మహిళలు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎక్కడ కూడా పురుషులకు తగ్గకుండా మరింత శక్తి సామర్థ్యాలతో అభివృద్ధిలో పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేయడంలో మహిళలు నిరూపించుకున్నారు. ఈరోజు దేశంలో మహిళల పర్సంటేజ్ తీసుకుంటే 948,000 పురుషులు, 948 మహిళలు, దగ్గరగా 48% మహిళల ఓటర్లు ఈ దేశంలో ఉన్నారు. పురుషులతో సమానంగా దగ్గరగా ఉన్నారు. 50% తేడా. మరి వాళ్ళకి చట్టసభల్లో ఈ రోజుల్లో ప్రాతినిధ్యం చాలా స్వల్పం, 17% కూడా లేదు. మరి 50% సమానంగా పురుషులతో అవకాశం ఉంది. ఈరోజు దేశంలో మహిళలు అన్ని రంగాల్లో కూడా అటు విద్యార్థులుగా కావచ్చు, లేదా ప్రొఫెసర్లుగా కావచ్చు, లేదా ఇంజనీర్లుగా కావచ్చు, లేదా రక్షణ వ్యవస్థలో కావచ్చు, లేదా సైనికులు కావచ్చు, అనేక విషయాల్లో కూడా వీళ్ళ శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకొని మెరుగ్గా పురుషులతో సమాన అవకాశాలతో శక్తి సామర్థ్యాలు చూపుతూ భారతదేశం ఈరోజు వికసిత భారత్లో ముందుకు అడిగేస్తున్న తరుణంలో మహిళలకు మరింత అవకాశాలు ఇచ్చి వాళ్ళను కూడా కలుపుకొని ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, ఎన్డీఏ అలయన్స్ ప్రయత్నం చేస్తుంటే దాన్ని ముందుకు పానీయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఎంసీ, డిఎంకే, మరి వాళ్ళ మిత్రపక్షాలంతా కూడా కలిసి వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం. ఇది ప్రజాస్వామ్యాన్ని మంట కలిపినట్టు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో 50% దగ్గరగా ఉన్న మహిళలకి 33% అవకాశమే మనం కల్పిస్తుంది. ఆ రోజు 33% కల్పిస్తూ అమెండ్మెంట్ చేసిన చట్టం దశల వారీగా 50% చేసే విధంగా ముందు చర్యలు తీసుకోమని చెప్పి ఆ రోజు అమెండ్మెంట్లో పెట్టడం జరిగిందంటే 50% అవకాశాలు ఇవ్వాల్సిన మహిళలకు 33 ఇస్తుంటే దాన్ని కూడా అడ్డుపెట్టడం. ప్రతిసారిలాగే ఒకసారి ఏదైతే మనకి వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం మీరు వివరించలేదు బిల్లు అని ప్రశంసించడం, ఒకసారి మీరు పర్సంటేజీ ఎక్కువ పెట్టారు తగ్గించమని, లేదా తక్కువ పెట్టారు ఎక్కించమని, ఒకరు చెప్పిన దానికి సంబంధం లేకుండా ఒకరు కావాలని అడ్డుకుంటూ బిల్లుని పెట్టకుండా ఆపే వైనాన్ని ఇవన్నీ తిప్పికొట్టడం కోసం మీరేదైతే సూచించారో 33% అమెండ్మెంట్ అన్ని పార్టీలని ఒప్పించి దేశంలో 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెండ్మెంట్ చేసిన దాన్ని మీరేదైతే రిజర్వేషన్ సౌకర్యం మీకు చక్కగా పెట్టలేదని చెప్పి మీరు తిప్పికొట్టిన ఆ బిల్లును మహిళా మోర్చా అధ్యక్షుడు ప్రవీణారెడ్డి గారికి, రాష్ట్ర మహిళా మోర్చా ఇన్ఛార్జ్ సురేంద్రన్న గారికి, జిఎస్ నాగలక్ష్మికి, మరొక జిఎస్ కవిత గారికి, ఇతర మహిళా మోర్చా టీం అందరికీ, అలాగే ముందున్నటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నారీ శక్తి వర్ధన్ అధినియం అనే నినాదంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2023 సెప్టెంబర్ నెలలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లును ఆమోదించడం కూడా జరిగినప్పుడు తర్వాత అదే ప్రక్రియలో భాగంగా ఈ నెల 16-17 తేదీల్లో పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆ బిల్లుని అమల్లోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్
తన మిత్రపక్షాలు ఆ బిల్లుని పాస్ కాకుండా చేసి అమల్లోకి రాకుండా చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల కోసం, దేశంలో ఉన్న మహిళల అందరి ఆకాంక్ష కోసం ఎంతో దృఢ సంకల్పంతో, ఎంతో పట్టుదలతో, ఎంతో నీతిగా నిజాయితీగా ఆ బిల్లు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తే ఈ కాంగ్రెస్ మిత్రపక్షాలు అది రానికుండా అడ్డుకున్నాయి. అడ్డుకోవడమే కాకుండా అడ్డుకున్న రోజు అడ్డుకునేసి తర్వాత వాళ్ళ సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. అదే రోజు మేము ఆ బిల్లు అట్లా మిగిలిపోయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బిల్లు కోసం ఎలా మేము మద్దతు తెలిపామో, అంటే ర్యాలీ పూర్వకంగా ఇది మీటింగ్స్లో హాల్ మీటింగ్స్ పెట్టుకొని రకరకాలుగా మద్దతు తెలిపాము బిల్లు కోసం. అలాగే బిల్లు మిగిలిపోయిన ఆ రోజు సాయంత్రమే మేమందరం కూడా ఎన్నో నిరసన కార్యక్రమం చేశాం. కాంగ్రెస్కి, తన మిత్రపక్షాలకి వ్యతిరేకంగా ఖండిస్తూ. అట్లాగే ఆ రోజే నరేంద్ర మోడీ గారు ఒక లైవ్ ప్రసంగం జాతిని ఉద్దేశించి ఒక లైవ్ ప్రసంగం చేశారనమాట. దాన్ని అందరం కూడా మహిళలు వీక్షించడం జరిగింది. దాంట్లో నరేంద్ర మోడీ గారు ఎంతో బాధపడుతూ బిల్లు పాస్ కానందుకు ఎంతో తన శాయశక్తిలో ప్రయత్నించారు బిల్లు కోసం. అది వీగిపోయినందుకు ఎంతో బాధపడుతూ మహిళలందరికీ కూడా జాతిని ఉద్దేశించి మహిళలందరికీ క్షమాపణ చెప్పడం జరిగింది. బిల్లు రానందుకంటే కూడా ప్రధానమంత్రి గారు మహిళలను ఉద్దేశించి క్షమాపణ అడగడము మాకందరికీ చాలా బాధ కనిపించింది అన్నమాట. కన్నీటి పద్ధతితో అయిపోయాం మేము. అంతటి ప్రధానమంత్రి మహిళల కోసం ఇంత చేస్తే ఆయన మళ్ళీ మహిళలకు క్షమాపణ చెప్పడం అనిపించిందంటగా నేను చాలా బాధపడడం జరిగింది. అట్లాగే నరేంద్ర మోడీ గారు మహిళలకు నిర్ణయాధికారులు రావాలి, చట్టసభల్లో వారు కూడా ప్రవేశం ఉండాలి, పురుషులతో సమానంగా ఇవి కావాలి, సమానంగా చట్టసభల్లో స్థానం ఉండాలి అనే గొప్ప సంకల్పంతో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు ఏ మహిళ కూడా ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను, ఏ మహిళ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన నరేంద్ర మోడీ గారు ఎన్నో అసాధ్యాలు సుసాధ్యాలు చేశారు. 370 ఆర్టికల్ అయితేనేమి, ట్రిపుల్ తలాక్ అయితేనేమి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటూనే వచ్చింది. ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటట్టు చేశారు. రాబోయే రోజుల్లో 2029 ఎలక్షన్స్కి అప్పటికి ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి చేస్తారని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలకు, వేదిక ఉన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మనం నారీ వందన అనే చట్టాన్ని మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో వేదింపు చేసినందుకు బతిగా ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. నారీ శక్తి వందన అనే చట్టాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలు చట్టసభల్లో కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం చూపాలనే ఉద్దేశంతో మహిళ ఆర్థికంగానే కాకుండా సామాజికంగానే కాకుండా చట్టసభల్లో కూడా వాళ్ళకి 33% రిజర్వేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో 2023లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని కొన్ని సవరణలు చేస్తూ మొన్న జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో 16-17 తేదీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నారీ శక్తి వందన అధినియమ చట్టము మహిళలను వికసిత భారత లక్ష్యం వైపు నడిపించడానికి, మన దేశం విశ్వగురువుగా నిలబడటానికి, వికసిత భారత లక్ష్యాన్ని సాధించడానికి మహిళలు కూడా పురుషులతో సమానంగా రేపు 2047 100 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అందులో భాగస్వామ్యంగా పంచుకోవాలని మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాతిగా ఈ చట్టానికి పార్లమెంట్లో సమావేశాల్లో ప్రవేశపెడితే దానికి మన అధిష్ట కాంగ్రెస్ మిత్రపక్షాలు ఏం చేస్తాయంటే బిల్లుకు వ్యతిరేకంగా వారి యొక్క గొంతుకును వినిపించడము, దాన్ని వీగింపు చేయటం కూడా మన ప్రజాస్వామ్య చరిత్రలో ఒక వ్యాఖ్యగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా మహిళల పట్ల కాంగ్రెస్ మిత్రపక్షాలకు చిత్తశుద్ధి లేదని, వారి యొక్క అభివృద్ధిని కాంక్షించడం లేదని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే
చూస్తున్నారని మనకి మహిళా బిల్లు ప్రవేశం బిగింపజేయడంలో తేటతెల్లమైంది. దానికి మళ్ళీ డీలిమిటేషన్ అనే ప్రక్రియను కూడా ఒక సమస్యగాను అదొక సందేహంగాను వెలువరించారు కాంగ్రెస్ మిత్రపక్షాలు. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఇవాళ తీసుకొచ్చింది ఏం కాదు. మన స్వతంత్ర భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి 4 సార్లు డీలిమిటేషన్ ప్రక్రియ చేశారు. అందులో 1971 సంవత్సరంలో చేసిన డీలిమిటేషన్ ప్రక్రియలో 54 కోట్ల మంది జనాభా 550 మంది ఎంపీలను చట్టసభల్లో ఉంచారు. కానీ ఇవాళ జనాభా 140 కోట్లు, ఇంచుమించు 150 కోట్ల దాకా ఉంది. అప్పటి 54 కోట్లకి 550 మంది, ఇవాళ కూడా 550 మంది ఉంటే ఈ జనాభాకి వారి యొక్క సమస్యలను దాదాపుగా ఒక 50 లక్షల మందికి ఒక ఎంపీగా, ఒక 40 లక్షల మందికి ఒక ఎంపీగా, 30 లక్షల మందికి ఒక ఎంపీగా ఉన్నారే. కానీ ఇది ఎంతవరకు సమంజసం? ఏదేమైనా డీలిమిటేషన్ ప్రక్రియ కూడా అత్యవసరం అనే వాడకు కూడా వస్తుంది. 50 లక్షల మందికి ఒక ఎంపీగా ఉంటే అతను ప్రజా సమస్యలు ఎంతవరకు సాల్వ్ చేయగలరు అది కూడా ఆలోచించాలి కదా. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఇవాళ జరుగుతున్నది కాదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2013 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఆ విడదీయడంలో కూడా డీలిమిటేషన్ ప్రక్రియను పెట్టి ఎంపీ సీట్లను కూడా ఆంధ్రప్రదేశ్కు 50 సీట్లను, తెలంగాణకు 34 సీట్లను పెంచి అట్లా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని తయారు చేసింది. అది వాళ్ళు చేసేటప్పుడు లేదు తప్పు. ఇప్పుడు మహిళా బిల్లు యాడ్ చేశారు అని ఒక వక్ర భాషను చెప్తుంటాం, చాలా శోచనీయంగా ఉంది. అప్పటికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక సంస్థను లేవనెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ దానికి ప్రతిగా మన అమిత్ షా గారు ప్రక్రియను చేసి మహిళా బిల్లును పాస్ చేపిస్తాము అని చెప్పినా కూడా వాళ్ళు గడచవనే పెట్టారు. ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్న క్రమంలో 50% అనేది మాకు ఒక రాతపూర్వకంగా ఏమి ఇవ్వలేదు కదా. కాంగ్రెస్ అడిగినప్పుడు ఒక గంట టైం ఇస్తే దాన్ని ఒక చట్టంగా సవరణలు గాను బిల్లులో పొందుపరిచి రాతపూర్వకంగా ఇస్తాము అని చెప్పేసి 50% పెంచడానికి కానీ కూడా అమిత్ షా గారు ఒప్పుకొని ఒక గంట టైం అడిగితే దానికి కూడా వ్యతిరేకించారు. దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల, ప్రజలకు పాలన పట్ల సరైన చిత్తశుద్ధి లేదని, మహిళా వ్యతిరేకంగా మహిళా ప్రోత్సాహం చూపుతున్నారని తేటతెల్లం అవుతుంది. దీన్ని మనం చూసినట్లయితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఎస్సీ/ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు పెంచడానికి, మహిళల యొక్క రిజర్వేషన్లు పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఏది చెప్పినా కూడా దానికి ఎట్టుమనేలాగే ఉందే. కానీ దాన్ని ఒక పరిపాలన విధంగా ఆలోచించి పరిపాలన సజావుగా సాగాలి, మహిళలకు కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి అని ఉద్దేశం ఏ కోణాన్ని కనిపించలేదు. 30 దశాబ్దాల మహిళల యొక్క కళల్ని నేల రాస్తూ వారి యొక్క ప్రవర్తన అనేది చాలా విచిత్రంగాను, విదూరంగాను ఉంది. అంతేకాకుండా మహిళా బిల్లు చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారంటే ఇది ఎంతటి దారుణమో చూడండి. వాళ్ళు సాధించింది ఏమిటి? మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి, మహిళల యొక్క ఆశల మీద నీళ్లు చల్లి వాళ్ళు సాధించిన ఏమిటి? దానికి వాళ్ళు మళ్ళీ సంబరాలు కూడా చేసుకోవడం అనేది చాలా దారుణం, చాలా ఘోరమైన పాపమే చేసిందని చెప్పేసి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదని మనకు చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిత్రపక్షాలందరికీ మహిళా శక్తి చూస్తూనే ఉంది. నారీ శక్తి వదలదు. రాబోయే రోజుల్లో ఓటుని ఆయుధంగా చేసుకొని నారీ శక్తి కాంగ్రెస్ మిత్రపక్షాలకు సరైన సమాధానం చెప్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పేరు చెప్పండి. నా పేరు ప్రవీణారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలిని, ఏలూరు జిల్లా బీజేపీ. Please subscribe SS News AP.